సింహగర్జన జరుగుతుంది. అది ఉద్యోగుల సింహగర్జన. ఎందుకంటే పట్టభద్రులు ఎవరంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు. ఆ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇద్దరు డమ్మీ క్యాండిడేట్లని ప్రధానమైన పార్టీలు ఇవాళ నిలబెట్టినాయి. డమ్మీ క్యాండిడేట్లా కాదా? డమ్మీ క్యాండిడేట్లా కాదా? డమ్మీ క్యాండిడేట్లే. ఎందుకంటే వాళ్ళు పట్టభద్రులకు పోటీ చేయడానికి ఎక్కడ కూడా అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగుల గురించి తెలియదు, నిరుద్యోగుల గురించి తెలియదు. ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్ ఎగ్జామ్ ఉన్నది. డిఎస్ ఎగ్జామ్ గురించి నరేంద్ర తెలుసా? తెలుసా? తెలియదు. గ్రూప్ 2 తెలుసా? తెలియదు. సైకాలజీ తెలుసా? తెలియదు. కాంట్రాక్ట్ తెలుసా? ఏం తెలియదు. ఏం మిగతాడు వచ్చి అక్కడికి చెప్పండి. ఏమీ తెలియని వాడు పట్టభద్రులకు వచ్చి పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని విషయాలు మాట్లాడడానికి 119 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అన్ని విషయాలు మాట్లాడడానికి. కానీ పట్టభద్రుల తరఫున మాట్లాడడానికి ఏ ఒక్కడు లేడు. పట్టభద్రుల తరఫున మాట్లాడే వ్యక్తికి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఉండాలా. ఆ తెలిసిన వ్యక్తి ఎవరంటే మనకు బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ. ఇవాళ మన బీసీల రిజర్వేషన్ ఎంత ఉన్నది? 27% మాత్రమే ఉన్నాయి. 27% మాత్రమే ఉన్నది. మన బీసీల సంఖ్య 62%. 62% బీసీలు ఉంటే 22% మాత్రమే ఉన్నారు. 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓపెన్ కోటా ఎవరిది? ఓపెన్ కోటా ఎవరిది? బీసీలదే. బీసీల ఓటు బ్యాంక్, బీసీల ఓటాని అందరూ పంచుతున్నారు. ఓసీలు ఉన్నది కేవలం 10% మాత్రమే, 13%. 10% రిజర్వేషన్ తీసుకుంటున్నాడు. కాబట్టి మన వాటా కోసం మనం కొట్లాడుదాం. నిరుద్యోగుల తరపున, పట్టభద్రుల తరపున అసెంబ్లీకి మన ప్రసన్న హరికృష్ణని గెలిపించే బాధ్యత తీసుకున్నాం. వారం రోజులుగా నేను అన్ని లైబ్రరీలు తిరుగుతున్నా, నిరుద్యోగులందరూ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా. పోయినసారి పట్టభద్రులంతా నాకు మద్దతు నిలబడ్డారు. కానీ ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులు పెంచి ఇవాళ ముందుకు పోయారు. ప్రసన్న హరికృష్ణ 200 స్పీడ్తో వెళ్తున్నాడు. 200 స్పీడ్తో వెళ్తున్నాడు. కానీ వాళ్ళకు బ్రేకులు వేయడానికి డబ్బుల సంచులు వస్తున్నాయి. బ్రేకులు వేయడానికి డబ్బుల సంచులు వస్తున్నాయి. ఆ బ్రేకులను ఫెయిల్ చేయాలా. ఆ బ్రేకులు ఫెయిల్ చేస్తేనే ప్రసన్న 200 స్పీడ్తో మన శాసన మండలికి వెళ్తాడు. డబ్బులకు అమ్ముడు పోవద్దు. ఒకవేళ పైసలు ఇచ్చినా తీసుకోవాలా. మొదటి ప్రాధాన్యత ఓటు 3వ నెంబర్ పైన వేయాలా. అదే విధంగా మీరు కనుక రేపు 2వ ప్రాధాన్యత ఓటేస్తే మన బీసీ బిడ్డలకే వేయాలా, ఎస్సీ బిడ్డలకే వేయాలా, ఎస్టీ బిడ్డలకే ఓటేయాలి. కానీ ఒక్క ఓసీలకు కూడా ఓటేయడానికి వీల్లేదు. ఆ ఓసీల ఓటు మనకు అవసరం లేదు. అవసరం ఉందా? వాళ్ళ 10% ఓట మనకు అవసరం లేదు. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు మనకు సరిపోతాయి, గెలుపొందడానికి సరిపోతాయి. ఇలా బీసీల సింహ గర్జన కరీంనగర్కి వెళ్ళి మొదలవుతుంది. ప్రసన్న గెలిస్తే డబ్బులు లేకుండా రాజకీయం చేయవచ్చు అని నిరూపించడానికి అవకాశం వస్తుంది. డబ్బుల రాజకీయం కాదు మనకు కావాల్సింది. బీసీల రాజకీయం, నిరుద్యోగుల రాజకీయం, ఉద్యోగుల రాజకీయం. దాని నుంచి మనం నేర్చుకొని ముందు పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడే అవకాశం ఉన్నది. కానీ సమయభావం కారణంగా మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.